హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ డైవర్షన్స్ ఉండనున్నాయి. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా ట్రాఫిక్ డైవర్షన్స్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు పోలీసులు. ఈ ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉండనున్నట్లు వెల్లడించారు. ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం ఒకరోజు వన్ వే ఏర్పాటు చేయనున్నారు. పంజాగుట్ట నుంచి వచ్చే వాహనాలు మాదాపూర్ కు వెళ్లేందుకు గాను రోడ్ నెంబర్ 2లో డైవర్షన్ తీసుకుని ఇందిరానగర్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5, రోడ్ నెంబర్ 10 మీదుగా మాదాపూర్ రోడ్ నెంబర్ 45 కి వెళ్లేందుకు వన్ వేను ఏర్పాటు చేయబోతున్నామని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ ట్రయల్ డైవర్షన్ రన్ ను ప్రజలు గమనించాలని కోరుతున్న జాయింట్ ట్రాఫిక్ సిపి జోయల్ డేవిస్ తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. కేబీఆర్ చుట్టుపక్కల ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎస్టీటీ పేరుతో భారీ ప్రాజెక్టు శ్రీకారం చుట్టింది. ఆల్రెడీ పనులు కొనసాగుతున్న వేళ మరింత వేగవంతంగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు వైపు దీనికి సంబంధించిన నిర్మాణ సంస్థ ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వైపు దీనికి సంబంధించిన ఆంక్షలు కొనసాగుతున్న వేళ పూర్తి స్థాయిలో పనులు వేగవంతం చేసేందుకు వన్ వే మార్గాన్ని కూడా ఎంచుకునే ప్రయత్నం చేస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు. దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ చేపట్టబోతుంది. దీనికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, వన్ వే ఏ విధంగా వెళ్ళాలి, ప్రయాణికుల సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ సార్ చెప్పండి, ఇప్పటికే ఆ పనులు కొనసాగుతున్నాయి. వేగవంతంగా చేసేందుకు వన్ వే చేస్తారు కాబట్టి ఎట్లా ఉండబోతుంది, కేబీఆర్ చుట్టుపక్కల సంబంధించిన వాహనదారులు ఏ విధంగా ట్రావెల్ చేయాలి? కేబీఆర్ చుట్టుపక్కనే ఇప్పుడు 2 వేస్ నడిపిస్తున్నాము. ఈ పైలట్ స్టడీ అప్పుడు కానీ ఇంకా పర్మనెంట్గా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కానీ కంప్లీట్ ఎంటైర్ సర్కిల్ వన్ వే నడుస్తుంది. ఇప్పుడు మీరు ఈ మ్యాప్లో ఈ చెక్ పోస్ట్ ఉంది, ఈ చెక్ పోస్ట్ దగ్గర ఇప్పుడు 4 ఆర్మ్ నుంచి వస్తూ ఉంటారు. ఇంకా మేము వన్ వే చేసేటప్పుడు ఈ ఎంటైర్ సర్కిల్ వన్ వేనే నడుస్తుంది. ఆపోజిట్లో వెహికల్స్ ఏం రాదు. ఇది మొత్తం సర్కిల్ ఎక్కడైతే ఎగ్జిట్ ఉన్నాయో ఆ లెఫ్ట్ మాత్రం ఉంటుంది. ఇప్పుడు ఈ చెక్ పోస్ట్ దగ్గర 36కి లెఫ్ట్ తీసుకోవచ్చు. దెన్ ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో దగ్గర లెఫ్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ టువర్డ్స్ సాగర్ సొసైటీ లెఫ్ట్ తీసుకోవచ్చు. ఎన్టీఆర్ భవన్ దగ్గర ఇంకా రోడ్ నెంబర్ 14కి లెఫ్ట్ తీసుకోవచ్చు. అట్లా ఎంటైర్ సర్కిల్లో అన్ని రోడ్స్లో లెఫ్ట్ తీసుకోవచ్చు. ఎక్కడ కూడా సిగ్నల్ ఉండదు, ఎక్కడ కూడా వెహికల్ ఆగదు. సో కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది. కాబట్టి కన్స్ట్రక్షన్ టైంలో ఇలా చేస్తే బెటర్ అని ఒక పైలట్ స్టడీ చేస్తున్నాం. సిటీలో మిగతా ప్రాంతాలు చూసుకుంటే ఈ ప్రాంతం చాలా ఫ్లో ఎక్కువ ఉంటుంది, మార్నింగ్ పూట, సాయంత్రం పూట. అందుకు సంబంధించి ఎట్లా దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో? అంటే రెగ్యులర్గా ఆఫీస్ సైడ్స్ మనకు అంతా వెస్ట్లో ఎక్కువ ఆఫీస్ స్పేసెస్ ఉన్నాయి కాబట్టి చాలామంది మార్నింగ్ టువర్డ్స్ ఐటీ కారిడార్ వెళ్ళడము, ఈవినింగ్ అక్కడి నుంచి రావడము, అది ఆ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము. సో ఇది ఇప్పుడు ఎన్టీఆర్ భవన్ దగ్గర సిగ్నల్ ఉంది. ఆ సిగ్నల్ చాలాసేపు ఆగుతారు. అది ఏమవుతుంది, ఇప్పుడు మనకి రోడ్ నెంబర్ 2లో కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఒక్కొక్కసారి అక్కడ గ్రీన్ మాస్క్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది కంజెషన్. సో ఇప్పుడు ఆ సిగ్నల్ ఉండదు కాబట్టి కంటిన్యూస్గా వాళ్ళు అక్కడ ఆగాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా లెఫ్ట్ తీసుకొని వాళ్ళు 45కి వెళ్ళిపోతారు. ఇంకా మనకి ప్రాక్టికల్లీ ఇంప్లిమెంట్ చేస్తే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తుందో అది పైలట్ స్టడీలు తెలుస్తుంది. దాన్ని కూడా కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్తాం. పూర్తి స్థాయిలో ఈ వన్ వే సంబంధించింది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ కాబోతుంది? ఇప్పుడు ఈ సండే అయితే పైలట్ స్టడీ చేస్తున్నాము. దానిలో కొన్ని మనకి మీడియన్స్ కట్టింగ్ ఎంత దూరం చేయాల్సిన వస్తుంది, ఎక్కడ రోటరీ తగ్గించాల్సిన ఉంటుందని మనకు తెలుస్తుంది. అది ఇమీడియట్లీ జిహెచ్ఎంసీ వారి సహకారంతో అది కూడా చేసుకున్న తర్వాత పర్మనెంట్ ఇంప్లిమెంటేషన్ వెళ్ళిపోతాం. ప్రస్తుతానికైతే ఆదివారం రోజు దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టు కొన్ని చేర్పుల మార్పుకు సంబంధించి చేసిన తర్వాత పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి వన్ వే రూట్ని అమల్లోకి తీసుకురాబోతున్నారు. పూర్తి స్థాయిలో కేబీఆర్ చుట్టుపక్కల వచ్చే వాహనదారులు ఎవరైతే ఉంటారో వారు కూడా వన్ వేలో కొంత ఆలస్యమైన ఇబ్బంది పడ్డా కానీ గమ్యస్థానానికి చేరుకునే విధంగా ఈ పైలట్ ప్రాజెక్ట్ చేపడుతున్నారు చెప్పుకుని. ఎందుకంటే ఇప్పటికే ఎస్సిటీ పేరుతో ఆ కేబీఆర్ చుట్టుపక్కల సంబంధించిన ప్రాంతాలు 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్లో కూడా చాలా వేగవంతంగా ట్రాఫిక్ ఫ్లోని తగ్గించేందుకు ఇప్పటికే జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వర్క్ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వన్ వే ద్వారా కొంత పనులు కూడా వేగవంతమయ్యే అవకాశం ఉన్నట్లుగా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ప్రదీప్తో కలిసి కిరణ్, NTV, హైదరాబాద్.